గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముంది అంటే అతను సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhsతో ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్ చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగెనిస్ట్ డిఎస్పీ గారికి అగెనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది.